ఏ సజ్జల రామకృష్ణారెడ్డో వివరణ ఇవ్వాలేమో. ఎందుకంటే జగన్ పెంచుకుంటూ పోతానన్నటువంటి మాట ఎవరికి అర్థం కాలేదు. అప్పట్లో పెన్షన్ అనేటువంటిది ఏదైతే 2000 నుంచి 3000కి పెంచుతాను నేను, 1000 రూపాయలన్న అదే చంద్రబాబు 1000 ఇస్తున్నాడు, 5 ఏళ్ల నుంచి 1000 ఇచ్చాడు కాబట్టి నేను 2000 ఇస్తాను అనగానే ఆయన 2000 ప్రకటించాడు కాబట్టి నేను దాన్ని 3000 చేస్తాను అని చెప్పి పెంచుకుంటూ పోతానన్నాను. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఏడాదికి 250 రూపాయలు చొప్పున పెంచారు. కాబట్టి అట్లాంటి మాటలేనా ఇవి? ప్రస్తుతం స్పష్టత రావాల్సినటువంటి అంశం ఏంటంటే చేయూత 75 నుంచి 1,50,000 అన్నారు. అంటే అప్పుడు లెక్క ప్రకారం అయితే ఇప్పుడు 75,000 రూపాయలు చొప్పున 15,000 అంటే 1,50,000 అంటే 30,000 రూపాయలు ఏడాదికి రావాలి. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతున్నంత వరకు మళ్ళీ 25,000 రూపాయలు 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే 75 నుంచి 1,50,000 అంటే డబుల్ అంటున్నట్టు కనబడుతుంది. కాబట్టి అదే సందర్భంలో ఈబీసీ నేస్తా 45,000 రూపాయలు అంటే అది 3వ ఏడాది నుంచి ఇచ్చారు కాబట్టి ఏడాది 15,000 రూపాయలు అయింది. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తానన్నట్టు కనబడుతుంది. 1,05,000 రూపాయల దాకా అంటున్నారు కాబట్టి అక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది. కాపు నేస్తా 60 నుంచి 1,20,000 అంటున్నారు. అంటే 60,000 ఏడాదికి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చినట్టు. అయితే వాస్తవం కాపు నేస్తం 2వ ఏడాది నుంచి ఇచ్చినట్టున్నారు. ఇదే ఏడాదికి 10,000 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. లేకపోతే ఒక ఏడాది వదిలేసాక ఇచ్చినట్టున్నారు. అది ముందు మేనిఫెస్టో లేదు. అప్పుడు 15,000 రూపాయలు చొప్పున ఇచ్చి 4 ఏళ్ళు 4 15 ఇచ్చినట్టు. ఇప్పుడు 1,20,000 అంటే మళ్ళీ రాబోయేటువంటి 4 ఏళ్ల పాటు 15,000 వేసినట్టు అవుద్ది. అలా కాకుండా డైరెక్ట్ 1,20,000 అంటే ఏడాదికి వచ్చేటప్పటికి దాదాపుగా 20,000 రూపాయలు 25,000 రూపాయలు చొప్పున దాకా వచ్చినట్టు ఉంటుంది. 5 పాతికలు వచ్చేటప్పటికి 1,25,000 అవుతుంది. కాబట్టి కానీ నాకు అర్థమవుతున్నంత వరకు 60,000 1,20,000 అంటే రాబోయేటువంటి ఫస్ట్ ఏడాది వదిలేసి ఆ తర్వాత 15,000 వేస్తానన్నట్టు అర్థమవుతుంది. మరి అది కరెక్టో కాదో చెప్పాలి. అట్లాగే మత్స్యకారులకి 50,000 రూపాయలు అది 1,00,000 దాకా తీసుకెళ్తామంటే ఇప్పుడు ఏడాదికి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. మళ్ళీ 10,000 రూపాయలు కొనసాగిస్తానన్నట్టే నాకు అర్థమవుతున్నటువంటిది. అట్లాగే వాహనమిత్ర 50,000 1,00,000 అన్నారు. అంటే సేమ్ అదేదో డబుల్ చేస్తామన్నట్టు నాకు అనిపించట్లేదు. అది 10,000 రూపాయలు మళ్ళీ కొనసాగిస్తానన్నట్టు కనబడుతోంది. అది నిజమా కాదా అన్నటువంటిది స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీకి ఉంది.